సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ అంటే స్ప్లిట్టర్స్. స్ప్లిట్టర్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాము, ఈ స్ప్లిట్టర్ అంటే ఏంటి, స్ప్లిట్టర్ ఎందుకు యూజ్ చేస్తాము, ఓకే, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్ప్లిట్టర్స్, ఓకేనా. స్ప్లిట్టర్ అంటే ఏంటి, స్ప్లిట్టర్ ఎందుకు యూజ్ చేస్తాము, ఏ కైండ్ ఆఫ్ సినారో స్ప్లిట్టర్ యూజ్ చేస్తాము, ఓకే. ఎట్ ద సేమ్ టైం టైప్స్ ఆఫ్ స్ప్లిట్టర్స్, నెంబర్ ఆఫ్ స్ప్లిట్టర్లో ఉన్న టైప్స్, ఓకేనా. అవన్నీ మనం డిస్కస్ చేద్దాం వన్ బై వన్. సో సింపుల్గా స్ప్లిట్టర్ అని ఒక చూడండి. స్ప్లిట్టర్ అంటే ఏంటి, స్ప్లిట్టర్ అనే వర్డ్లో ఉంది. స్ప్లిట్టింగ్ కోసం యూజ్ చేస్తాము. డేటా వచ్చిన డేటాని మనం మన సిపిఐ ఏంటి, సిపిఐ ఏం చేస్తుంది, డేటాని ప్రాసెస్ చేస్తుంటుంది, అంతే కదా. సో ద మేజర్ కీ రోల్ ఏంటి, సిపిఐ ఎందుకు యూజ్ చేస్తుంది అంటే డేటా ట్రాన్స్ఫర్మేషన్, వన్ సిస్టమ్ నుంచి వెనదర్ సిస్టమ్, అంటే డేటాని ప్రాసెసింగ్ చేస్తుంది. అంటే సో డేటాని ప్రాసెస్ చేసేటప్పుడు వచ్చిన డేటాని స్ప్లిట్ చేసి, అంటే వచ్చిన డేటాని స్ప్లిట్ చేసి ప్రాసెస్ చేయాలి అనే సిచ్యువేషన్ ఏదైనా మీకు ఆ రిక్వైర్మెంట్ వచ్చింది అనుకోండి, అలాంటి సందర్భాల్లో స్ప్లిట్టర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, క్లియర్ ఆ వర్డ్ ముందు ఆ వర్డ్ అనేది సో మనం అర్థం చేసుకోవాలి. స్ప్లిట్టర్ అనే ప్యాలెట్ని ఎందుకు చూస్తుంటే, ఒక మెసేజ్ ఏమైనా వచ్చింది, వన్ మెసేజ్ వచ్చింది, ఆ ఒక్క మెసేజ్ని ఒక మెసేజ్ని స్ప్లిట్ చేసి మల్టిపుల్ మెసేజ్ కింద స్ప్లిట్ చేసి ప్రాసెస్ చేయడానికి స్ప్లిట్టర్ అనేది యూజ్ చేస్తాం. సో వెరీ సింపుల్గా మీరు అర్థం చేసుకున్న అది ఏదంటే ఈ స్ప్లిట్టర్ని అనే పదంలోనే మనకు అది ఉంది, ఓకే. సో స్ప్లిట్టర్ అందుకే ప్రాసెస్ చేయడానికి యూజ్ చేస్తాం, ఓకే. లెట్స్ టాక్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ స్ప్లిట్టర్, ఓకేనా. సో ఒక రియల్ టైంలో ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాము. సో లెట్స్ టాక్. సో టైప్స్ ఆఫ్ స్ప్లిట్టర్ ఏమున్నాయంటే ముందు చూద్దాం, ఓకే. ప్లస్ ఐ హ్యావ్ ఓపెన్ ద స్మాల్ డేటా. సో నాకు సోర్స్ నుంచి ఈ డేటా వస్తుంది. స్ప్లిట్టర్ అంటే ఏం మాట్లాడుకున్నాము, వన్ మెసేజ్ స్ప్లిట్ ఉంటే మల్టిపుల్ మెసేజెస్, ఓకేనా. ఒక్క మెసేజ్ని మల్టిపుల్ మెసేజ్ కింద స్ప్లిట్ చేస్తాను, ఓకే. 1 మినిట్. సో నాకు సో ఫ్రమ్ ద సోర్స్ నాకు ల్యాక్స్ ఆఫ్ రికార్డ్, ఇది నాకు మెయిన్ పేలోడ్ ఎక్కడి నుంచి వస్తుంది, సోర్స్ నుంచి వస్తుంది. సోర్స్ ఏదో ఒక సిస్టమ్ అవనియండి, ఏదంటే మన లైక్ ఏ రెస్ట్ ఏపీఐ రిలేటెడ్ అవనియండి, లేకపోతే ఒరాకిల్ అవనియండి, డాట్ నెట్ అవనివ్వండి, జావా అవనియండి, మైక్రోసాఫ్ట్ అవనివ్వండి, ఇది ఏదైనా సిస్టమ్ నుంచి నాకు ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ వస్తున్నాయి, ఓకేనా. రియల్ టైంలో మాట్లాడుకున్నాం, ఏదైనా ఒక వాడు ట్రిగ్గర్ చేసేటప్పుడు ల్యాక్స్ ఆఫ్ రికార్డ్ని ట్రిగ్గర్ చేస్తున్నాడు. సో ఇది ఒక రికార్డ్, ఇది మొత్తం ఇదంతా ఒకే రికార్డు, ఓకేనా. ఇది చూడండి, ఇదంతా ఒకే రికార్డు. ఇందులో ఎన్ని ఉంటాయి, 4 రికార్డ్స్ ఉన్నాయి అనుకుందాం, ఓకే. చూడండి ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో చూద్దాం ఫస్ట్. ఇదొక ఐడి, ఇదొక ఎంప్లాయ్ ఐడి, ఇదొక ఎంప్లాయ్ ఐడి, ఈడొక ఎంప్లాయ్ ఐడి, ఇదొక ఎంప్లాయ్ ఐడి. ఎందరు ఉన్నారు, 4 ఎంప్లాయీస్ ఉన్నారు, అంతే కదా. 4 ఎంప్లాయీస్ ఉన్నారు. నువ్వేమంటున్నావు, డేటాను నువ్వు ట్రిగ్గర్ చేసావు. ట్రిగ్గర్ చేసినప్పుడు ఫోర్ ఎలిమెంట్స్ని, నలుగురు ఎంప్లాయీస్ని ఒకేసారి ట్రిగ్గర్ చేసావు. దే హ్యావ్ టు ట్రిగ్గర్ ద ఎట్ ఏ టైం, ఓకేనా. సో వాడు ఏమంటున్నాడు, దే హ్యావ్ టు ట్రిగ్గర్ ద, ఆ రికార్డ్ నేను ట్రిగ్గర్ చేశాను, ఆ రికార్డ్ నువ్వు రిసీవర్ పంపించు ప్రాసెస్ చేసి. సో వాడేమన్నాడు, నువ్వు డైరెక్ట్గా పంపించకూడదు, వీ డోంట్ నో ద ఎనీ కైండ్ ఆఫ్ డైరెక్షన్స్. ఇది పేలోడ్ అనేది ఎలా లేదు, కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఆడేం చెప్పాడు, ఎంప్లాయీ నేము, జెండర్ ఇవన్నీ వస్తున్నాడు. సో నేనేమంటున్నాడు, ఇక్కడ జెండర్ ప్లేస్లో ఒక సమ్ చేంజెస్ చెప్పాడు, ఏదైనా సింపుల్ ఇది ప్రాపర్గా మరొకసారి. సో ఇక్కడ ఏముంటుంది, ఎంప్లాయీ నేమ్లో ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని వస్తుంది, ఓకేనా. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఫుల్ వస్తుంది. బట్ రిసీవర్కి వెళ్ళేప్పటికి ఏమంటున్నాడు, ఫుల్ నేమ్ కింద వెళ్ళాలి. సో నువ్వు ఆ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చేసి నాకు రిసీవర్ పంపించు అన్నాడు. సో నువ్వేం చేస్తావు, ఆ ప్రాసెస్ చేయాలనుకుంటే ఈ పేలోడ్లో ఇది నేను యాడ్ చేయడం మర్చిపోయాను, ఓకే. యూ కెన్ ట్రై దట్ వే ఆల్సో, ఓకే. ఫస్ట్ నేమ్ ఎంప్లాయీ నేమ్ రావట్లేదు, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ వస్తుంది. సో ఆ రెండుని కన్సిడర్ చేసుకొని రిసీవర్కి వెళ్ళేటప్పుడు ఎంప్లాయీ నేమ్ కింద వెళ్ళు అని దానికి పెట్టు అని చెప్పాడు, ప్రాసెస్ చేయన్నాడు. సో ఈ విధంగా నాకు 4 రికార్డ్స్ని ప్రాసెస్ చేశాడు. ఈ 4 రికార్డ్ని ప్రాసెస్ చేసేటప్పుడు అది ఏవైనా మ్యాపింగ్ లాజిక్స్ కానీ, ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ, వ్యాలిడేషన్స్ కానీ సో చేయాలనుకున్నప్పుడు ఇలా రికార్డ్ బై రికార్డ్ ఒకేసారి ఈ 4 రికార్డులు ట్రిగ్గర్ చేశాడు. 4 రికార్డులు నువ్వు మ్యాపింగ్ లాజిక్ రాయాలంటే ట్రిగ్గర్ చేసేటప్పుడు అవుద్దా, ఎందుకు అవుతుందా. సో అవ్వదు. ఎందుకు అంటే 4 రికార్డులు ఒకేసారి నువ్వు ఎలా చేస్తావు, దానికి సిస్టమ్కి అర్థం కాదు కదా. నాకు ఒకేసారి 4 రికార్డులు, ఇండివిజువల్ రికార్డ్, నలుగురు ఎంప్లాయీస్ని ఒకేసారి నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ చేయలేవు కదా. ఇక్కడైతే నలుగురు ఎంప్లాయీస్ని ఒకే రూట్, ఇది చూడండి, ఇది రూట్ నోడ్, ఓకేనా. ఈ రూట్ నోడ్లో ఇది రూట్ నోడ్, ఓకే. సో ఇది చూడండి, ఇది ఒక రూట్ నోడ్. ఈ డేటాను కాపీ చేద్దాం. సో ఎక్కడో దగ్గర పోస్ట్ మ్యాన్లో పెడుతున్నా, ఆల్రెడీ ఉంది పోస్ట్ మ్యాన్లో. సో వాడు ఏమంటున్నాడంటే ఈ రూట్ నోడ్ ఒకసారి ఉంటుంది, రూట్ నోడ్ అనేది ఉంది. ఈ రూట్ నోడ్ అనేది ఒకసారి పేరెంట్ నోడ్ అంటారు, రూట్ నోడ్ అంటారు. ఈ రూట్ నోడ్ అండర్లో ఈ ఎంప్లాయీస్ అందరూ ఉన్నారు, ఇది మాస్టర్ డేటా, ఈ ఐటమ్స్.
ఈ ఐటమ్స్ నువ్వు ప్రాసెస్ చేయాలనుకుంటే అన్నీ ఒకేసారి నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ చేయలేం కదా. సో ఒక్కసారి ఒక డేటాని ప్రాసెస్ చేయాలనుకుంటే ఇండివిజువల్గానే చేయగలం సిపిఐలో. ఒకేసారి 10 రికార్డులు ఉంటే 10 రికార్డుల్ని స్ప్లిట్ చేసే ప్రాసెస్ చేయగలం, అంతే కదా. ఒకేసారి 4 రికార్డు చేయాలనుకుంటే సిస్టమ్కి అర్థం కాదు నేను ఏ రికార్డుని ప్రాసెస్ చేయాలి. సో ఇప్పుడు నువ్వు నలుగురు ఎంప్లాయీని ట్రిగ్గర్ చేసావు. ఎంప్లాయిడ్ 3 4 5 6 5 7 5 8 5 9, ఓకే. వీళ్ళ ప్రాసెస్ చేసేటప్పుడు నలుగురిని ట్రిగ్గర్ చేసేటప్పుడు సిస్టమ్కి అర్థం కాదు, అరే బాబు నేను దేన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి, ఇది నువ్వు ఇలా పంపిస్తున్నావు నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే నువ్వు బల్క్ డేటా పంపిస్తున్నావు. సో ఈ డేటాలని నేను ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ని ఫుల్ నేమ్ కింద కన్వర్ట్ చేయాలంటే నాకు అవ్వదు, ఎందుకంటే ఈ నా 4 రికార్డులు నేను ఏ రికార్డు తీసుకోవాలి అనేది సిస్టమ్కి డౌట్ వస్తుంది, కానీ సిస్టమ్కి అర్థం కాదు. సో ఎప్పుడైనా సిస్టమ్కి మనం ఏదైనా డేటా పంపించినప్పుడు దానికి అర్థమయ్యే ప్రో లాంగ్వేజ్లో మనం పంపించాలి. సో ఎలా కానీ పంపిస్తే అది వర్క్ అవ్వదు, కాబట్టి దానికి ఎలా అర్థం అవుద్ది, రికార్డ్ బై రికార్డ్ ఇప్పుడు ఒకేసారి గుంపుగా ఏదైనా ఈవెంట్ జరిగిన అందరూ వస్తే వాడికి ఎవరు వచ్చారో ఎవరు రాదో తెలియట్లేదు. 1 by 1 వెళ్ళారనుకోండి ఒక ప్రాపర్గా వాడికి అర్థమవుద్ది కూడా ఎంతమంది వచ్చారు ఏంటి అనేది కౌంట్ కూడా ఉంటుంది ప్రాపర్గా. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అంటే. సో నువ్వేం చేయాలి, ఈ విధంగా పంపిస్తే సిస్టమ్కి అర్థం కాదు, ఎట్ ద సేమ్ టైం ట్రాన్స్ఫర్మేషన్స్ కానీ ఇవేమీ చేయలేవు, ఓకేనా. సో దానికోసం ఏం చేశారంటే ఎస్ఏపి సిపిఐలో స్ప్లిట్టర్ అనే కాన్సెప్ట్ని లాంచ్ చేశారు, ఓకే. ఈ స్ప్లిట్టర్ అనే కాన్సెప్ట్ని లాంచ్ చేశారు. ఏంటంటే నువ్వు పంపించిన డేటాని, ఓకేనా, పంపించిన ఏదైతే డేటా నువ్వు పంపిస్తున్నావో ఈ డేటా ఏదైతే పంపిస్తున్నావో ఆ డేటా ఈ స్ప్లిట్టర్ అనే కాన్సెప్ట్ని ఎందుకు లాంచ్ చేశారంటే నువ్వు ఏదైతే డేటా పంపిస్తున్నావో ఆ డేటాని ప్రాసెస్ చేయడానికి, ఓకే, ఆ డేటా స్ప్లిట్ చేసి నువ్వు ప్రాసెస్ చేయడానికి దీనికోసం స్ప్లిట్టర్ అనే కాన్సెప్ట్ లాంచ్ చేశారు, ఓకేనా. అందుకే అన్నాను స్ప్లిట్టర్ మీన్స్ వన్ మెసేజ్ స్ప్లిట్ ఇంటూ ద మల్టిపుల్ మెసేజ్ దెన్ దట్ నీడ్ టు బి ప్రాసెస్ ఇండివిజువల్లీ, ఓకేనా. ఈ ఇదొక మెసేజ్ వచ్చింది, ఈ నా ఎంటైర్ మెసేజ్ బల్క్ మెసేజ్ అనుకుందాం. ఈ బల్క్ మెసేజ్ని వి నీడ్ టు స్ప్లిట్ ద మల్టిపుల్ బల్క్ మెసేజ్ ఇంటూ ఇండివిజువల్ మెసేజ్ ఆ స్మాల్ మెసేజ్ దట్ నీడ్ టు బి ప్రాసెస్ ఇండిపెండెంట్లీ, ఓకే, దట్ ఈస్ ద కాల్ స్ప్లిట్టర్, ఓకేనా. అలాగైనా చెప్పొచ్చు, లేదు అనుకుంటే వన్ మెసేజెస్ అని ఒక మెసేజ్ వస్తుంది స్ప్లిట్ ద మెసేజ్ ఇంటూ మల్టిపుల్ మెసేజ్ అయినా చెప్పొచ్చు, ఓకే. లెట్స్ టాక్ అబౌట్ 1 by 1, ఓకే, దట్ ఈస్ ద స్ప్లిట్టర్. స్ప్లిట్టర్ అంటే ఆ విధంగా యూజ్ చేస్తాం, ఓకే. సో మనము ఇందులో వాడు ఏం చేశారంటే నెంబర్ ఆఫ్ స్ప్లిట్టర్స్ అనేవి యూజ్ చేశారు. సో ఫస్ట్ ఏంటి జనరల్ స్ప్లిట్టరు, ఇటరేటివ్ స్ప్లిట్టరు, ఈడిఐ స్ప్లిట్టరు, ఐడాగ్ స్ప్లిట్టరు, పీకేసిఎస్, టార్ స్ప్లిట్టరు, జిప్ స్ప్లిట్టరు. మిమ్మల్ని ఇంటర్వ్యూలో కూడా అడిగే క్వశ్చన్ అంటే వాట్ ఇస్ ద జనరల్ స్ప్లిట్టర్, వాట్ ఇస్ ద ఇటరేటివ్ స్ప్లిట్టర్, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జనరల్ స్ప్లిట్టర్ అండ్ ఇటరేటివ్ స్ప్లిట్టర్. కొందరు అడిగితే ఇది అడుగుతారు, ఏది పీకేసిఎస్ స్ప్లిట్టర్ ఎందుకు యూజ్ చేస్తాం, వాట్ కైండ్ ఆఫ్ సెనరో వీ కెన్ యూజ్ ద పీకేసిఎస్ స్ప్లిట్టర్, ఓకే. ఈ మోస్ట్లీ అడిగితే ఇవి అడుగుతారు. సో మీరు రియల్ టైంలో కూడా వర్క్ చేసేది ఈ రెండు స్ప్లిట్టర్ల మీదే, జనరల్ స్ప్లిట్టర్ ఇటరేటివ్ స్ప్లిట్టర్ మీద, ఓకే. వెరీ ఫ్యూ కేసెస్ ఐడాగ్ స్ప్లిట్టర్ వాడతారు. ఐడాగ్ వచ్చిన డేటా అనేది సెండర్ నుంచి ఐడాగ్ అనేది ట్రిగ్గర్ చేసేటప్పుడు నువ్వు ఏమైనా ఐడాగ్ రిలేటెడ్ డేటా స్ప్లిట్ చేయాలనుకుంటే ఐడాగ్ స్ప్లిట్టర్ వాడతారు, ఓకే. లెట్స్ టాక్ అబౌట్ జనరల్ స్ప్లిట్టర్ అనేది మాట్లాడుకుందాం, ఓకే. జనరల్ స్ప్లిట్టర్ కోసం మాట్లాడుకుందాం. సో మనం మాట్లాడుకున్నాం కదా, నాకు సోర్స్ నుంచి డేటా వస్తుంది. సో నేను ఇదే క్లియర్గా చూడండి, నాకు సోర్స్ నుంచి డేటా వస్తుంది, నాకు ఏ డేటా మెయిన్ పేలోడ్ ఎలా వస్తుంది. బట్ రిసీవర్కి వెళ్ళేటప్పుడు ఎంటైర్ పేలోడ్ వస్తుంది. నాకు రిసీవర్కి వెళ్ళేటప్పుడు ఇలా వద్దు, నాకు ఇలా వెళ్ళకూడదు, నాకు 1 by 1 వెళ్ళాలి. అంతేగా స్ప్లిటర్ ఏం చేస్తే రికార్డ్ బై రికార్డ్ ప్రాసెస్ చేయాలి. సో రికార్డ్ బై రికార్డ్ ప్రాసెస్ చేసేటప్పుడు, ఓకేనా, ఈ జనరల్ స్ప్లిటర్ వాడేటప్పుడు చూడండి సింపుల్గా జనరల్ స్ప్లిటర్ అంటే ఏంటి లేదు, రికార్డ్ బై రికార్డ్ ప్రాసెస్ చేస్తుంది. బట్ ప్రతి మెసేజ్ చూడండి, ఇది ఒక ఏంటి ఎంప్లాయ్ 3 4 5 6, ఓకేనా, 3 4 5 6 మాస్టర్ డేటా, ఓకేనా. ఇది ఒక రికార్డును ప్రాసెస్ చేసింది, ఓకే. ఇది ఒక రికార్డు, ఇది రూట్ నోడ్, పేరెంట్ నోడ్ అంటారు, రూట్ నోడ్ ఉంటుంది. ఇది ఎంటైర్ పేరెంట్ నోడ్లో ఈ ఎంటైర్ రూట్ అనేది పేరెంట్ నోడ్ కింద నలుగురు ఎంప్లాయీస్ ఉన్నారు, అంతే కదా. ఇప్పుడు జనరల్ స్ప్లిట్టర్ వాడేటప్పుడు ఏమవుద్దంటే, సో ఇది ఎన్ని రికార్డుల కింద స్ప్లిట్ అవుద్ది, 4 రికార్డ్స్ కింద స్ప్లిట్ అవుద్ది, అంతే కదా. సో ఈ నలుగురు ఎంప్లాయీస్ కాబట్టి 4 రికార్డ్స్, ఇది ఒక రికార్డు, నేను 2 రికార్డ్సే పెట్టాను, 3 4 5 6 3 4 5 7 3 4 5 8 అలా 4 రికార్డ్స్ కింద స్ప్లిట్ అవుద్ది. ఏంటి ఇప్పుడు మాట్లాడుకుంటే క్లియర్గా జనరల్ స్ప్లిట్టర్, ఓకేనా. సో జనరల్ స్ప్లిట్టర్ వాడుతున్నాం, ఇది ఒక రికార్డు, ఓకే, ఇది బ్లైండ్గా గుర్తుంచుకోండి, ఇది ఒక రికార్డు. సో ఇది ఒక రికార్డు. సో
మనకి ఫ్రమ్ ద సోర్స్ పేలోడ్లో ఏముంది, ఒక రూట్ ఎలిమెంటే ఉంది, ఒక పేరెంట్ నోడే ఉంది, ఒక పేరెంట్ నోడ్లోనే నలుగురు ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఈ విధంగా ఇప్పుడు ఏమవుద్ది, నువ్వు జనరల్ స్ప్లిట్టర్ వాడితే ఈచ్ అండ్ ఎవ్రీ మెసేజ్కి ఒక పేరెంట్ నోడ్ ఆ రూట్ ఎలిమెంట్ ఉంటుంది, ఓకేనా, హెడర్ ఎలిమెంట్. చూడండి, ఇది రూట్ ఎలిమెంట్ దీనికి ఉంది, దీనికి ఉంది, ఓకేనా, దీనికి ఉంది, దీనికి ఉంది, దీనికి ఉంది, దీనికి ఉంది. సో అదే డిఫరెన్స్ వాట్ ఈస్ ద, అదే ఇటరేటివ్ స్ప్లిట్టర్ అనుకోండి. సో ఈ రూట్ నోడ్ అనేది ఉండదు, ఈ రూట్ నోడ్ అనేది మెయింటైన్ చేయడు వాడు. సో ఎంటైర్ ఓన్లీ ఈ డేటా ఉంటుంది, ఎక్సెప్ట్ పేరెంట్ నోడ్ తప్ప. పేరెంట్ నోడ్ అనేది ఉండదు ఇటరేటింగ్ స్ప్లిట్టర్కి. ఈ మాస్టర్ డేటా నుంచి ఈ మాస్టర్ డేటా వరకు మాత్రమే ఉంటుంది. ఈ రూట్ నోడ్ అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది. దట్ ఈస్ ద కాల్ జనరల్ స్ప్లిట్టర్, ఓకేనా. ఇక్కడ జనరల్ స్ప్లిట్టర్ అంటే ఏటి లేదు, సింపుల్గా మాట్లాడుకోవాలనుకుంటే it splits the composite message into the individual message with encapsulating elements or tag elements అంటారు. ఈ రూట్ ఎలిమెంట్ ఏమంటారంటే ట్యాగ్ ఎలిమెంట్స్ అంటారు, ఓకేనా. ఈ ట్యాగ్ ఎన్క్లోజింగ్ ట్యాగ్ ఎలిమెంట్స్ అంటారు, ఓకేనా. సో ఈ స్ప్లిట్టర్ ఏంటి, స్ప్లిట్టర్ యూజ్ టు స్ప్లిట్ ద కాంపోజిటివ్ మెసేజ్ ఆర్ బల్క్ మెసేజ్. కాంపోజిటివ్ మెసేజ్ అని అనొచ్చు, బల్క్ మెసేజ్ ఇంటూ ఇండివిజువల్ మెసేజ్ విత్ ద ఎన్క్యాప్సులేటింగ్ అంటారు, ఎన్క్యాప్సులేసింగ్ ఎలిమెంట్ ఆర్ రూట్ ఎలిమెంట్ ఆర్ ట్యాగ్. ఈచ్ అండ్ ఎవ్రీ మెసేజ్ ఎవర్ ట్యాగ్ లైన్, ట్యాగ్ ఎలిమెంట్ అంటారు, ఓకేనా. ట్యాగ్ అంటారు, ఓకేనా. బ్లైండ్గా గుర్తుంచుకోవాల్సింది అది, ఓకే. సో దీన్నే రూట్ ఎలిమెంట్ అనే సరే, మీరు సింపుల్గా చెప్పాలనుకుంటే ఇంటర్వ్యూకి ట్యాగ్ ఎలిమెంట్ ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ, ప్రతి రికార్డ్కి ట్యాగ్ ఎలిమెంట్ ఎన్క్లోజింగ్ ట్యాగ్స్ ఉంటుంది, అంటే పేరెంట్ నోడ్ ఉంటుంది. అదే ఇటరేటివ్ స్ప్లిట్టర్ కంటే పేరెంట్ నోడ్ ఉండదు అంటే సరిపోతుంది. సో లెట్స్ డూ ద ప్రాక్టీస్, ఓకే. సో నేను ఒక ఐఫ్లో క్రియేట్ చేస్తాను స్ప్లిట్టర్ అనేది, చూద్దాం. సో యాజ్ యూజువల్ ఎప్పుడులాగే సెండర్ సైడ్ ఏంటి, హెచ్టిటిపిఎస్ అడాప్టర్. ఎవ్రీథింగ్ విల్ బి సేమ్. నేను రిసీవర్ కూడా కనెక్ట్ చేస్తాను, రిసీవర్ అంటే మెయిల్ అడాప్టర్, ఓకే. రిసీవర్ మెయిల్ అడాప్టర్. సో మీరు ఏం చేస్తారంటే, నీ ఫ్రమ్ అడ్రస్ ఓకే, టు అడ్రస్ని నీకు పేలోడ్ నుంచి వచ్చేటట్టు మీరు ఒక పేలోడ్ క్రియేట్ చేసుకోండి, ఎక్స్ఎంఎల్ పేలోడ్. నేను ఒక పేలోడ్ క్రియేట్ చేశాను కదా స్ప్లిట్టర్ కండిషన్స్, నాకు మెయిల్ ఐడి వస్తుంది పేలోడ్ నుంచి. ఇదే కదా మనం ఇందాక మాట్లాడుకున్న పేలోడ్, మాస్టర్ డేటా. సో ఈ మాస్టర్ డేటాని మీరు కూడా ఇలా క్రియేట్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీగా దీన్ని డైనమిక్గా చేయండి, స్టాటిక్గా వద్దు. మళ్ళీ అగైన్ నేను ఏదైతే ఎలాగైతే కాన్స్టెంట్ పెట్టానో మీరు ఎలా వద్దు, ఓకే. డైనమిక్గా ట్రై చేయండి, ఓకే. ఓకే, అప్పుడు మీకు కంటెంట్ మోడిఫైర్ని యూజ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగుంటుంది కంటెంట్ మోడిఫైర్, అంత ఈజీగా ఉంటుంది. సో నేను ఇది డైనమిక్ స్టాటిక్గా పెట్టాను, అంటే కాన్స్టెంట్గా పెట్టేశాను. ఇక్కడ మీరు కంటెంట్ మోడిఫైర్లో ఈమెయిల్ని డిఫైన్ చేసి దాన్ని ఇక్కడ డైనమిక్గా కాల్ చేయండి, ఓకే. లెట్స్ టాక్ అబౌట్ ఫస్ట్ కంటెంట్ మోడిఫైర్ నేను తీసుకుంటాను. కంటెంట్ మోడిఫైర్ నేను ఏం చేస్తాను, నేను ఏమీ యాడ్ చేయట్లేదు, వచ్చిన పేలోడ్ని వచ్చినట్టు క్యాప్చర్ చేసుకుంటున్నాను. సో అది ఇది రాయకపోయినా రాసిన ఇక్కడ కంటెంట్ మోడిఫైర్లో కాన్స్టెంట్ని వదిలేసిన వచ్చిన పేలోడ్ క్యాప్చర్ చేస్తాం ఆటోమేటిక్గా. బట్ లెట్స్ సీ ఫర్ ద ప్రాక్టీస్ పర్పస్ $in.body, ఓకే. $in.body అయినా రాయొచ్చు, బాడీ అయినా రాయొచ్చు, ఓకే. మనం ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నాం, స్ప్లిట్టర్ కోసం మాట్లాడుకుంటున్నాం, ఓకే. ఏ స్ప్లిట్టర్, అది జనరల్ స్ప్లిట్టర్. ఇది ఏం చేస్తుంది, వచ్చిన బల్క్ మెసేజ్ని స్ప్లిట్ చేస్తుంది, ఓకేనా. ఇండివిజువల్ మెసేజ్ స్ప్లిట్ చేస్తుంది, దెన్ యూ నీడ్ టు ప్రాసెస్ ఇండివిజువల్లీ, ఓకేనా. సో జనరల్ స్ప్లిట్టర్ పెట్టాను,
నేనేం చూడండి, జనరల్ స్ప్లిట్టర్ ఏ ఏ ఆప్షన్స్ ఉంటాయి వన్ బై వన్ నేను ఒక కండిషన్. సో ఫస్ట్ జస్ట్ ఏమి పెట్టద్దు. ఇక్కడ చూడండి, జనరల్ స్ప్లిట్టర్ టూ కైండ్ ఆఫ్ పేలట్ లైక్ పేలోడ్ని సపోర్ట్ చేస్తాం. వన్ ఇది ఎక్స్పాత్, రెండు అది లైన్ బ్రేక్. అంటే ఎక్స్ఎంఎల్ వచ్చింది అనుకో, నీకు సోర్స్ నుంచి ఎక్స్పాత్ యూజ్ చేస్తారు. సో ఈ బ్లైండ్గా ఇదే కాదు, ఎప్పుడు ఎక్స్పాత్ వచ్చిన ఆ వచ్చిన డేటా అనేది ఎక్స్ఎంఎల్. ఓకేనా, స్ప్లిట్టర్ అనేది ఏ ఫార్మెట్ని సపోర్ట్ చేస్తుందని అడిగారు అనుకోండి, ఇట్ ఇస్ సపోజ్ ఎక్స్ఎంఎల్ యాజ్ వెల్ ద టెక్స్ట్ ఫైల్ ఆల్సో. సో ఇంకొకసారి ఏముంటుంది, రియల్ టైంలో మీకు ఒక పేలోడ్ ఇచ్చేస్తాడు, దాన్ని ఎలా స్ప్లిట్ చేస్తో చేసి చూపించి అంటారు. ఓకేనా, సో నేను ఫస్ట్ ఎక్స్పాత్ కోసం పెడుతున్నాను, నేను కండిషన్ పెడుతున్నాను. నా కండిషన్ ఏంటి, ఇదే కదా, పోస్ట్ మ్యాన్లో నేను ఆల్రెడీ పెట్టాను ఇది డేటాని. నాదేంటి రూట్ నోడ్. ఓకేనా, ఏది స్ప్లిట్ చేద్దాం అనుకుంటున్నాను, నేను మాస్టర్ డేటాని స్ప్లిట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది పెట్టాను, మాస్టర్ డేటా. ఓకే, సో ఇదే కదా పాత్, ఇదే ఇప్పుడు నెక్స్ట్ పాతే కదా, ఇదే కదా. సో నేను ఏది టచ్ చేయలేదు, నేను అసలు ఇంకేమి, వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చిన్న మీకు బేసిక్ అర్థమయ్యాక వన్ బై వన్ అలా ఎక్స్టెండ్ చేద్దాం. ఇదే ఐఫ్లోని మనం జనరల్ స్ప్లిట్టర్. ఓకేనా, నేను సేవ్ చేశాను, డిప్లాయ్ చేస్తున్నాను. ఓకే, చూడండి నేను ఏం పెట్టాను, వచ్చిన డేటా అనేది జనరల్స్ పెట్టారో ఓన్లీ ఎక్స్పాత్ వస్తుంది నాకు. ఎక్స్పాత్లో నేను రూట్ నోడు, పేరెంట్ నోడు, ఎలిమెంట్. ఓకేనా, సో ఈ పాత్ ఇచ్చాను, ఏ మాస్టర్ డేటా దాన్ని స్ప్లిట్ చేయమని. ఓకే, ఎండ్ పాయింట్ జనరేట్ అయిందో లేదో చూద్దాము. స్టాక్ సారీ, నైన్ జనరేట్ అవ్వాలి స్ప్లిట్టర్. సో ఆల్రెడీ ప్రాక్టీస్ చేశాను. ఓకే, స్ప్లిట్టర్ క్యాప్చర్లో ఉన్నది మంది ఇప్పుడు మనం చేసేది, ఇంకా ఎండ్ పాయింట్ జనరేట్ అవ్వలేదు. ఓకే, సో రియల్ టైంలో అయినా ఎండ్ పాయింట్ జనరేట్ అయినంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఓకే, లెట్స్ వెయిట్ ఫర్ ద యాజ్ యూజువల్ నేను డిలీట్ చేస్తాను. నాకు ఇన్పుట్ ఎలా వస్తుంది, అవుట్పుట్ ఇలా రావాలి. ఓకే, మెయిన్ పోలడ్ ఇన్పుట్, అవుట్పుట్ ఇలా ఫోర్ రికార్డ్స్ రావాలి. నేను మామూలుగా రెండే పెట్టాను మీకు అర్థం కావాలని. సో సో ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. ఒక అవుట్పుట్ అనేది ఇలా రావాలి. ఓకే, సో ఎండ్ పాయింట్ జనరేట్ అయిందో లేదో చూద్దాం. ఓకే, జనరేట్ అయింది. సో నేను ట్రిగ్గర్ చేస్తాను. ఓకే, సో నేను ఇది తీసేస్తాను, సేవ్ చేస్తున్నాను. ఎండ్ పాయింట్ నేను ట్రిగ్గర్ చేస్తున్నా రూట్. ఇప్పుడు నాకు ఎన్ని రికార్డులు వస్తాయి, నాకు ఎన్ని మెయిల్స్ రావాలి. సో నాకు ఎన్ని మెయిల్స్ రావాలి, ఎంతమంది ఉన్నారు, ఫోర్ రికార్డ్స్ ఉన్నారు, 3 4 5 6, 3 4 5 7, 3 4 5 8, 3 4 5 9. అంటే నాకు ఫోర్ రికార్డ్స్ రావాలి అలాంగ్ విత్ రూట్ నోడ్. ఓకేనా, అదే పేరెంట్ నోడ్, ఎందుకంటే మనం వాడేది రూట్ నోడ్. లైక్ రూట్ నోడ్ అన్న, పేరెంట్ నోడ్ అన్న, ఎన్క్లోజింగ్ ట్యాగ్ ఎలిమెంట్స్ అంటారు. ఓకేనా, అన్న అదే సేమ్ ఓన్లీ. ఓకేనా, అదే ఎన్క్యాప్సులేటింగ్ అని అంటారు, విత్ ఎన్క్యాప్సులేటింగ్ ఎలిమెంట్స్ అంటారు. ఈ సేమ్ని డిఫరెంట్గా ప్రొనౌన్స్ చేస్తుంటారు. ఓకే, లెట్స్ చెక్ ద మెయిల్. ఎన్ని మెయిల్స్ వచ్చాయి, ఇగో 4 మెయిల్స్ వచ్చాయి. చూడండి, ఫస్ట్ మెయిల్ అయితే 3 4 5 6. ఓకే, వచ్చిందా లేదా, రూట్ నోడ్ వచ్చిందా లేదా చూడండి, రూట్ నోడ్ వచ్చింది, రూట్ నోడ్ వచ్చింది. ఓకే, సెకండ్ రూట్ నోడ్ వచ్చింది, చూడండి రూట్ నోడ్, ప్రతిదానికి రూట్ నోడ్ వచ్చింది. సో ఇది కూడా రూట్ నోడ్ వచ్చింది. సో ఇలా ప్రతి దానికి రూట్ నోడ్ వచ్చింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, మీరు ఎలా ట్రిగర్ చేశారు డేటాని, రూట్ నోడ్ ట్రిగర్ చేశారు. ఓకే, డేటాలో ఈ ఎలిమెంట్ ఎక్కడ లేదు కదా, చూడండి ఎక్స్ఎంఎల్ వెర్షన్ ఎన్కోడింగ్ UTF-8. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ప్రతి రికార్డుకి వచ్చింది. చూడండి ఎక్స్ఎంఎల్ వెర్షన్ UTF-8. ఓకే, ప్రతి ఒక్కటి 3 5 6కి వచ్చింది, 5 7 కూడా వచ్చింది. ఓకేనా, ప్రతి రికార్డుకి వచ్చింది. దీంతో పాటు మెయిన్ రికార్డుతో పాటు ఏ రికార్డు అయితే మనకు కావాలో ఆ రికార్డుతో పాటు అది కూడా వచ్చింది. సో ఈ విధంగా వస్తుంది అనుకుంటే ఇలా వస్తుంది. దీన్ని XML ట్యాగ్ లైన్స్ అంటారు. ఓకే, రియల్ టైంలో కూడా డేటాను వాడు XML ట్రిగ్గర్ చేస్తున్నప్పుడు, ఇండివిజువల్ ప్రాసెస్ చేసేటప్పుడు
మీకు 100% డేటా అనేది ఇలా వస్తుంది. ఓకేనా, ఇక్కడ వచ్చిందంటే అక్కడ రాదని కదా, అక్కడ కూడా 100% డేటా అనేది ఇలా వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, రిసీవర్కి వెళ్ళేటప్పుడు ఓకే ప్రాబ్లం ఏంటి, సో నువ్వు ఇదే డేటాని ఇలాగే రిసీవర్ పంపించు. ఇక్కడ ఎప్పుడు మ్యాపింగ్ మనం ఏం చేస్తాము, ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం. ఓకేనా, సో ఇక్కడ దీని తర్వాత ఏముంటుంది మనకి, కంటెంట్ మోడిఫై మ్యాపింగ్ ఏదో పెట్టారనుకోండి, రియల్ టైంలో ఒక మ్యాపింగ్ ఉంది. ఓకేనా, మన రిక్వైర్మెంట్ ఏంటి, మనం ఏం మాట్లాడుకున్నాము, ఇక్కడ నుంచి నేను సోర్స్ నుంచి ఏమొస్తుంది, ఎంప్లాయ్ ఐడి ఫస్ట్ నేము లాస్ట్ నేము వస్తుంది. బట్ రిసీవర్కి వెళ్ళేవారు నాకు వద్దు. సో దీన్ని ప్రాసెస్ చేశాను అనుకోండి, ఈ మ్యాపింగ్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఓకేనా, ఎలౌ చేయదు. ఎందుకు అంటే, నా బాబు నువ్వు నాకు పంపించిన డేటా స్ట్రక్చర్ ఏంటి, ఈ స్ట్రక్చరు ఏంటి, రూట్ ఎలిమెంటు, ఇది రూటు, అందులో మాస్టర్ డేటా ఇలా ఉంది. బట్ నువ్వేం పంపించావు, డేటా స్ప్లిట్ చేసేటప్పుడు ప్రతి ఎలిమెంట్కి XML ట్యాగ్ లైన్ ఉంది. సో ఐఎమ్ నాట్ అలౌడ్, ఐఎమ్ గెటింగ్ ది ఎర్రర్ వచ్చేసి, ఎర్రర్ అంటే ఫెయిల్ అయిపోద్ది. ఎందుకు, నేను ట్రాన్స్ఫర్మేషన్ చేయాలనుకుంటే నువ్వు ప్రాపర్ డేటా పంపించు, దెన్ ఓన్లీ యూ నీడ్ టు వర్క్, అదర్వైజ్ విల్ బి ఫెయిల్ అంటుంది అది. సో అది ఫెయిల్ అయిపోద్ది ఇంటర్ఫేస్. అందుకు నువ్వేమి చేయాలంటే, సో ఇది రియల్ టైంలో కూడా ఇలాగే ఇంప్లిమెంట్ చేస్తారు, మ్యాపింగ్ ముందు కానీ XML స్ప్లిట్టర్ వాడేటప్పుడు కానీ. అప్పుడు ఏం చేయాలి, నువ్వు ఈ ట్యాగ్ లైన్ని రిమూవ్ చేయాలి, అంతే కదా. నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ చేయాలనుకుంటే నువ్వు ఈ XML ట్యాగ్ లైన్ని రిమూవ్ చేయాలి. చేశాకే నీకు వర్క్ అవుద్ది, లేకపోతే వర్క్ అవ్వదు. ఓకేనా, అర్థమైంది కదా. సో ఇది ఏదైతే నువ్వు ట్రాన్స్ఫర్మేషన్ చేయాలనుకున్నావో, ఓకేనా, అది నువ్వు ఇది రిమూవ్ చేశాక ట్రాన్స్ఫర్మేషన్ని చేయాలి. మనం ఇది మ్యాపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ మ్యాపింగ్ చెప్పుకున్నప్పుడు జనరల్ స్ప్లిట్టర్తో పాటు దీన్ని ఒక డిస్కస్ చేద్దాం. ఓకే, సో చాలా ఇంపార్టెంట్. వితౌట్ మ్యాపింగ్ ఇంటర్ఫేస్లు కూడా ఉండవు. ఎందుకంటే డేటా ట్రాన్స్ఫర్మేషన్స్ మోస్ట్లీ నువ్వు సోర్స్ నుంచి, ఓకేనా, వచ్చిన డేటాని మ్యానిపులేషన్స్ గట్టా ఎక్కడ చేస్తావంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్లోనే చేస్తావు. ఓకేనా, ఫోన్ నెంబర్స్ కానీ ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్స్ కానీ ఏమైనా రాసేది మ్యాపింగ్లోనే రాస్తావు. ఓకే, ఇప్పుడు ఇది వదిలేయండి. ఇది ఏం మాట్లాడుకోవడానికి ఒక రిమూవ్ ఇట్. సో నేను ఏమంటున్నాను, ఐ నీడ్ టు రిమూవ్ ద XML ట్యాగ్ లైన్స్. ఈ ట్యాగ్ లైన్స్ రిమూవ్ చేయమంటాను. దానికోసం సిపిఐలో ఒక ప్యాలెట్ ఇచ్చాడు, దాన్ని XML మాడిఫైర్ అంటారు. ఓకేనా, XML మాడిఫైర్. సో XML మాడిఫైర్ని పెట్టుకున్నాక చూడండి, ఇక్కడ ఆప్షన్ ఉంటుంది డైరెక్ట్గా రిమూవ్ ద XML డిక్లరేషన్. ఓకేనా, అంటే ఏం చేస్తుంది అంటే, అది నువ్వు క్లిక్ చేస్తే ఈ XML డిక్లరేషన్ని, ఆ ట్యాగ్ XML ట్యాగ్ లైన్స్ని రిమూవ్ చేస్తుంది. సో నేను అది ఎనేబుల్ చేస్తున్నాను, ఇది ఎనేబుల్ చేయాలి. ఓకేనా, ఎనేబుల్ చేయకపోతే అవదు. సేవ్ చేస్తున్నాను, సేవ్ యాజ్ వెర్షన్. ఓకే ఓకే, బై మిస్టేక్ సేవ్ యాజ్ వెర్షన్. లెట్స్ సీ, సేవ్ యాజ్ వెర్షన్ మర్చిపోయాను, డిప్లాయ్ చేశాను. ఓకే, మనం మ్యాపింగ్ అనేది చెప్పుకున్నప్పుడు ఇది ఒక చెప్దాం. ఓకే, ఎంత పని జనరేట్ అయిందో లేదో చూద్దాం. ఇంకా జనరేట్ అవ్వలేదు. అవుట్పుట్ వచ్చింది, లెట్స్ ట్రిగ్గర్ ఇట్. డిలీట్ చేద్దాం ఓల్డ్ మెసేజ్ని. ఓకే, ఇప్పుడు చూడండి 3456 వచ్చింది మెయిల్. చూడండి రూట్ ఎలిమెంట్ వచ్చింది కానీ ట్యాగ్ లైన్ ఉందా, ట్యాగ్ లైన్ లేదు. ఓకేనా, దీన్ని ఫార్మాట్ చేస్తున్నాను మీకు అర్థం కావడానికి. జస్ట్ చూడండి, బ్యూటీ చేద్దాము. ఇలా బ్యూటీ చేసుకోవచ్చు మీరు చేసిన పేలోడ్ని. ఓకేనా, సో ఇదేనే చేసుకోవచ్చు, లేదా XML ఫార్మాటర్ అని ఒక ఆన్లైన్ టూల్ ఉంటుంది, అది చేసుకుని చూడండి. రూట్ ఎలిమెంట్ వచ్చింది, అంతేగాని రూట్ ఎలిమెంట్ వచ్చింది ప్రతిదానికి. సో ఇలా 4 మెసేజ్ వచ్చాయి, అవునా కదా, ఇదొకటి ఇదొకటి ఇదొకటి. సో ఈ విధంగా ఇండివిజువల్గా ప్రతి పేలోడ్ని బల్క్ మెసేజ్ దీని టు ప్రాసెస్ స్ప్లిట్ ఇంటూ ఇండివిజువల్లీ, దెన్ ప్రాసెస్ ఇండివిజువల్లీ స్ప్లిట్ చేస్తుంది. ఓకేనా, స్ప్లిట్ ద మెసేజెస్, మల్టిపుల్ మెసేజెస్ కింద స్ప్లిట్ చేసి దెన్ ప్రాసెస్ ఇండివిజువల్లీ, దట్ ఈస్ ద కాల్డ్ స్ప్లిట్టర్. ఓకేనా, సో ద డిఫరెన్స్ బిట్వీన్ జనరల్ స్ప్లిట్టర్ అంటే దీని టు ఎన్క్లోజింగ్ ద ట్యాగ్ ఎలిమెంట్స్ అంటారు. ఈ రూట్ నోడ్ని ట్యాగ్ ఎలిమెంట్ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మెసేజ్ హ్యావ్ ద ట్యాగ్ ఎలిమెంట్స్ ఆర్ పేరెంట్ నోడ్, ఇట్స్ అ కాల్డ్ అయితే జనరల్ స్ప్లిట్టర్ ఓన్లీ.
సో ఇది జనరల్ స్ప్లిటర్ యొక్క మీరు ప్రాక్టీస్ చేయండి ఇదే విధంగా. సో ఇక్కడ ఇంకొకటి ఏదంటే 1 మినిట్, ఇది బేసిక్. ఓకే, మీరు ఈ విధంగా ఇది వన్ వే. ఇంకొక వేలు ఇంకో పేలోడ్ నేను చూపిస్తాను మీకు. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ పేలోడ్ ట్రై చేయండి. ఓకే, ఇది నాకు పేలోడ్. ఓకే, నాకు ఏం వస్తుంది, కస్టమర్ వస్తుంది. ఒక కస్టమర్ ఏం చేశాడు, ఆర్డర్ ఐడి పెట్టాడు. ఒక కస్టమర్కి ఏముంది, సేమ్ కస్టమర్ నేమ్ సేమ్, కస్టమర్ నేమ్ సేమ్, కస్టమర్ నెంబరు సేమ్, బట్ ఆర్డర్ ఐడీస్ అనేది డిఫరెంట్. ఈ ఆర్డర్ ఐడితో వాడు ఏం చెప్పాడు, 100 చేశాడు. ఏంటి, షర్టు షూ ఆర్డర్ చేశాడు. ఇంకో ఆర్డర్ ఐడితో వాడు షూ కారు వాష్ ఆర్డర్ చేశాడు. ఓకేనా, సో వాడు ఏమన్నాడంటే నాకు ఎలా వద్దు. ఓకేనా, ఐ డోంట్ వాంట్, ఆర్డర్ ట్రిగర్ చేసాడు ఎలా వచ్చింది, రిసీవ్ నువ్వు కొన్ని చేంజెస్ చేసి నాకు ఓన్లీ ఆ కస్టమర్ ఏం కొన్నాడు అలాగే కావాలి నాకు ఆ కస్టమర్. సో నా కస్టమర్ నెంబరు, కస్టమర్ నేము, రూట్ ఎలిమెంట్ వద్దు. ఓకే, వీ నీడ్ టు స్ప్లిట్ ద డేటా బేస్డ్ ఆన్ ద కస్టమర్ ఓన్లీ, ఐడి ఓన్లీ. సో నువ్వు దీన్ని ఎలా స్ప్లిట్ చేయాలనుకుంటే చూడండి, స్ట్రక్చర్ మారింది. పాత దానికి దీనికైనా చూడండి, ఇది రూట్ ఎలిమెంట్ ఒకే దగ్గర ఉంది. ఒక రూట్ ఎలిమెంట్, అందులో మాస్టర్ ఒకే ఒక రూట్ ఎలిమెంట్ ఉంది, మాస్టర్ డేటా ఉంది. సో ఇది చూడండి స్ట్రక్చర్ ఎలా ఉంది, చేంజ్ అయిందా లేదా. ఇది కస్టమర్లో, ఆ కస్టమర్కి మల్టిపుల్ ఆర్డర్ ఐడీస్ ఉన్నాయి. కస్టమర్ ఒకటే, కస్టమర్ నెంబర్ ఒకటే, బట్ ఆర్డర్ ఐడీస్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. సో దీన్ని స్ప్లిట్ చేయాలి. ఇది డిఫరెంట్ స్ట్రక్చర్. ఓకేనా, సో మోస్ట్లీ రియల్ టైమ్ ఇలాంటివి కూడా వస్తుంటాయి. ఎందుకంటే లైన్ ఐటమ్స్, మల్టిపుల్ లైన్ ఐటమ్స్ ఉన్నాయి. ఒకటే ఉన్నాడు కస్టమర్, బట్ దే హ్యావ్ మల్టిపుల్ ఆర్డర్ ఐడీస్. ఓకేనా, సో నేనేం చేస్తాను, ట్రిగర్ చేస్తాను డేటాని ఇలా పెట్టి. ఓకేనా, ఇది వర్కౌట్ అవుద్దా ట్రిగర్ చేస్తే. నేనేం చేంజెస్ చేయాలి, బ్యూటీ చేస్తున్నాను. ఇంటర్ఫేస్ నాది, ఇది పేలోడ్ని ట్రిగర్ చేస్తున్నాను. ఓకే, వర్క్ అవుద్దా, వర్క్ అవుదా, వర్క్ అయింది. సో మెయిల్ ఏం వచ్చిందో చూద్దాం. యాక్చువల్ ఫెయిల్ రావాలి, ఎలా వచ్చిందో నాకు, ఎందుకంటే సిపిఆర్ ట్రయల్ అకౌంట్ కదా. సో చూడండి మెయిల్ ఏమీ రాలేదు. ఎందుకు, సో నువ్వు ఫెయిల్డ్, చూడండి నువ్వు డేటాను ట్రిగ్గర్ చేసావు, బట్ అదేమవుంది, నీకు సక్సెస్ అవ్వాలా. జస్ట్ ఏదో నీకు 200 వచ్చింది, బట్ దిస్ నాట్, డోంట్ కన్సిడర్ దిస్. సమ్ టైమ్స్ ట్రయల్ అకౌంట్లో ఇలాంటి ఇష్యూస్ వస్తుంటాయి, నీకు అర్థం అవుద్ది. సో ఇది కరెక్టా కాదు, నీకు మెయిల్ రావాలి కదా, కరెక్ట్ అయితే నీకు మెయిల్ రావాలి, బట్ రాలేదు కదా. ఇది పాతది, మెయిల్ రాలేదు. సో అంటే నువ్వు ఎక్కడో తప్పు చేసావు. ఏంటి ఆ తప్పు ఏదో మీరు ఐడెంటిఫై చేయాలి. సో నేనేం పెట్టాను జనరల్ స్ప్లిట్టర్లో, పాతు పాత్ చూడండి నాదేంటి పాతు, రూట్ మాస్టర్ డేటా. ఓకేనా, రూట్ మాస్టర్ డేటా. బట్ ఏం చేశాను నేను, రూట్ మాస్టర్ డేటా కానీ, బట్ నా పేలోడ్లో ఏముంది, పేలోడ్లో ఏముంది, ఇది కదా నా పేలోడు, ఇది కదా కస్టమర్. కస్టమర్లో ఆర్డర్ ఐడి, ఒక కస్టమర్కి మల్టిపుల్ ఐటమ్స్ ఉన్నాయి, లైన్ ఐటమ్స్. సో ఈ కస్టమర్ నెంబర్కి మల్టిపుల్ ఆర్డర్స్ ఉన్నాయి. అంటే స్ట్రక్చర్ ఆర్డర్ మారిందా లేదా. నేను ఎలా స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను, కస్టమరు, ఆ కస్టమర్కి ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయో అన్ని ఆర్డర్ ఒక 1 బై 1 అన్నాను. కాబట్టి నేను ఫస్ట్ స్ట్రక్చర్ మార్చాలి కదా, ఎక్స్పాత్ మార్చాలా లేదా. చూడండి పాత్ మారుస్తున్నాను, కస్టమర్ పెట్టాను. ఏనన్నా నేను ఆర్డర్ స్ప్లిట్ చేయమంటున్నాను, ఆ కస్టమర్కి ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయో అన్ని ఆర్డర్ స్ప్లిట్ చేయమంటున్నాను. సేవ్ చేశాను. సో ఇప్పుడు ఇది అయ్యాక గ్రూపింగ్ ఇవన్నీ డిస్కస్ చేద్దాం. ఓకే, నేను చేస్తున్నాను, డిప్లాయ్ చేశాను. ఓకే, సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ నేమ్ స్పేస్ అని కూడా అంటారు ఇలాంటి వాటిని. ఇలాగ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఆ నేమ్ స్పేస్ అనేది మనం డిస్కస్ చేద్దాం. సమ్ టైమ్స్ వీఆర్ గెటింగ్ ద డేటా బేస్డ్ ఆన్ ద నేమ్ స్పేస్ ఆల్సో. ఆ నేమ్ స్పేస్ అనేది ఎలా రిమూవ్ చేయాలనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. సో సమ్ టైమ్స్ డేటా ఎలా వస్తుందంటే, సో ఇంతవరకు మాట్లాడుకుంది ఏంటి, మామూలు సింగిల్ మల్టిపుల్ ఐటమ్స్. ఓకేనా, సమ్ టైమ్స్ డేటా ఇలా కూడా ఇది ఇలా వెర్షన్తో వస్తే ఓకే, ఎక్స్ఎంఎల్ మాడిఫైర్ అనేది యూజ్ చేసి రిమూవ్ చేస్తారు. సో సమ్ టైమ్స్ ఎలా వస్తుందంటే ఈ నేమ్ స్పేస్ అనేది వస్తుంది, నేమ్ స్పేస్తో డేటా వస్తుంది. ఎలా అంటే అది చూపిద్దాం ఒక శాంపుల్. ఓకే, 1 బై 1 అది ఇది అయ్యాక అది చూద్దాం. ఓకేనా, అలా కన్ఫ్యూజ్ అవుతారు. లెట్స్ ఐ కెన్ ట్రిగ్గర్ ద డేటా. కస్టమర్ ట్రిగ్గర్ చేశాను, ఆ కస్టమర్కి ఏం రావాలి, ఎన్ని ఆర్డర్స్ ఉంటే అన్ని మెయిల్స్ రావాలి. ఇప్పుడు చూద్దాం మెయిల్స్ వచ్చేయాలి. డేటా అనేది మీరు సిపి అనేది వెరీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇప్పుడు 10,000 రికార్డులు ఉన్నాయి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో డేటాని ప్రాసెస్ చేస్తుంటుంది. ఇవి చూడండి ఏముంది, ఆ కస్టమర్కి ఏమన్నాడు, కస్టమర్ నెంబర్ ఇది సేమ్. ఓకేనా, ఆర్డర్ ఐడి ఏంటి, ఆండ్రాయిడ్కి వచ్చింది. ఈ ఆర్డర్ ఐడి ఏంటి, షర్ట్ షూ అనేది ఆర్డర్ పెట్టాడు. ఓకేనా, సో ఇంకో మెయిల్ వచ్చి ఉంటుంది చూడండి,
సేమ్ అదే కస్టమర్కి ఏముంది, రూట్ ఎలిమెంట్ ఉందా లేదా, పేరెంట్ నోడ్. దే హ్యావ్ ఈచ్ అండ్ ఎవ్రీ మెసేజ్ ఎన్క్లోజింగ్ ఆర్ ఎన్క్యాప్సులేటింగ్ ద ఎలిమెంట్, ఎన్క్లోజింగ్ ద ఎలిమెంట్ అంటే రూట్ ఎలిమెంట్ ఉందా లేదా. చూడండి కస్టమర్ ఉంది, ఇది ఉంది, ఓకేనా. సో ఇది ఈ విధంగా దాన్ని యూజ్ చేస్తారు, ఓకేనా. ఈ విధంగా స్ప్లిట్ చేసుకొని ప్రాసెస్ చేస్తారు, ఓకేనా. ఇందుకు మీకు డౌట్ రావచ్చు, ఓకే. సో ఈ ఎక్స్ఎంఎల్ ట్యాగ్ లైన్ దీనికి రాలేదు, ఎందుకు రాలేదు, మన ఎక్స్ఎంఎల్ మాడిఫైర్ ఉంది కాబట్టి అది రాలేదు, ఓకే. లెట్స్ గో టు ద వన్ బై వన్ ఆప్షన్స్. జనరల్ స్ప్లిట్టర్లో మేజర్ ఆప్షన్ ఎలా స్ప్లిట్ చేయాలని మనం డిస్కస్ చేసుకున్నాం, ఇట్స్ ఫైన్. సో లెట్స్ టాక్ అబౌట్ ద ఎక్స్పాత్. ఎక్స్పాత్ అయిపోయింది కదా. సో నేను ఇది నెక్స్ట్ గ్రూపింగ్ కోసం మాట్లాడుకుందాం, ఓకే. సో నా గ్రూపింగ్ నాకు డేటా ఎంత ఉంది, ఇందులో ఎన్ని రికార్డులు ఉన్నాయి, 4 రికార్డ్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, ఇందా మాట్లాడుకున్నాక 4 రికార్డ్స్ ఉన్నాయి. నువ్వు స్ప్లిట్ చేసేటప్పుడు నీకు ప్రాబ్లం అవుతుంది. వాడు ఏమంటున్నాడు, "రా బాబు నువ్వు నాకు ఇలా వద్దు, మోస్ట్లీ గ్రూపింగ్ వన్నే చేస్తారు, నాకు ఇలా వద్దు, నాకు ఈ 2 రికార్డులు కలిపి ఒక రికార్డు కింద రావాలి, ఈ 2 రికార్డుల కింద కాడికి ఒక ఒక రికార్డు కింద నువ్వు పంపించు నాకు" అంటున్నాడు, ఓకేనా. అంటే ఏముంది, టోటల్ 4ని 2 కింద పంపించాలి. సో దానికోసము ఆయన ఏం చేశారంటే, ఇవ్వండి దానికోసమే. సో ఇది మారుస్తున్నాను జస్ట్, ఓకే. మార్చాక ఇక్కడ గ్రూపింగ్ ఆప్షన్ యూజ్ చేశాడు, ఓకేనా. గ్రూపింగ్ ఎందుకంటే స్ప్లిట్ అయిన మెసేజ్ని ఏదైతే మనం అయితే 4 మెసేజెస్ స్ప్లిట్ అవుతున్నాయి కదా, ఇక్కడ స్ప్లిట్ అవుతుంది. స్ప్లిట్ అయిన మెసేజ్ని 4 మెసేజ్ని రెండు రెండు కింద స్ప్లిట్ చేయడానికి ఇది యూజ్ చేస్తాము, ఓకేనా. సో దాని కండిషన్ ఏంటి, ఈ కండిషన్ సేమ్ కండిషన్ నేనేం మార్చలేదు, మీరు కూడా ఇలా ఇదే కండిషన్, ఓకే. సేవ్. నేనేం చెప్పాను, 4 మెసేజెస్ ఉన్నాయి, దాంట్లో ఏం చెప్పాడు, నాకు 2 మెసేజ్లే రావాలి అంటే 2 మెయిల్సే వస్తాయి. ఇందాక 4 మెయిల్స్ వచ్చాయి, ఏంటి, స్ప్లిట్ అయిన 4 మెసేజ్ని ముందు స్ప్లిట్ చేస్తుంది ఎక్స్ప్రెషన్ అనేది. స్ప్లిట్ చేసిన మెసేజ్ని మళ్ళీ కంబైన్ చేస్తుంది, రెండు మెసేజ్లు ఒక మెసేజ్ కింద, 2 మెసేజ్లు ఒక మెసేజ్ కింద, అంటే 2 మెసేజెస్ మాత్రమే వస్తాయి. ఇప్పుడు గ్రూపింగ్ 4 2 వస్తాయి అంతే. సో లెట్స్, ఓకే. ఇక్కడ 100 మెసేజ్లు వచ్చాయి అనుకోండి, 100 మెసేజ్లు వచ్చేటప్పుడు 100 మెసేజ్లు స్ప్లిట్ చేస్తే 100 ఇండివిజువల్ మెసేజ్లు వెళ్తాయి. అలా కాదు, నాకు అది 10 మెసేజ్ల కింద రావాలనుకోండి, ఇక్కడ 10 అని పెడతావు అంటే 10 రికార్డులు, ఒక మెసేజ్లో 10 రికార్డులు ఉంటాయి, ఓకే. నువ్వు 100 రికార్డులు ట్రిగర్ చేసావు, 100 రికార్డులు నువ్వు 10 మెసేజ్ల కింద ప్రాసెస్ చేయాలనుకుంటే గ్రూపింగ్ ఈక్వల్స్ 10 అని పెట్టావు అనుకో, 10 మెసేజ్లు వెళ్తాయి. దానికోసం ఈ గ్రూపింగ్ అనే పిక్చర్ని వాడుతూ ఉంటారు, ఓకేనా. మోస్ట్లీ గ్రూపింగ్ వన్నే ఉంచుతారు, ఎందుకంటే డేటా అనేది ఎందుకు మేజర్లీ ద మేజర్ యూజ్ కేస్ ఆఫ్ స్ప్లిట్టర్ అనేది ఎందుకు, స్ప్లిట్ ద మెసేజ్ ప్రాసెసర్ ఇండివిజువల్లీ, ఓకేనా. స్ప్లిట్ అండ్ ది నీడ్ టు ప్రాసెస్ ఈచ్ అండ్ మెసేజ్ ఇండివిజువల్లీ కదా. కాబట్టి ఇప్పుడు మోస్ట్లీ అదే ఉంచుతారు, ఏంటి, లైక్, ఓకే. రాంగ్ కాపీ అంటే పేలోడ్ కాపీ చేస్తాను, బ్యూటీ చేస్తున్నాను, ట్రిగ్గర్ చేస్తున్నాను, బ్యూటీ చేస్తాను, ట్రిగ్గర్ చేస్తాను. ఇప్పుడు మనకి ఎన్ని మెయిల్స్ రావాలి, 2 మెయిల్స్ వస్తాయి. ఎందుకు అని నేను గ్రూపింగ్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేశాను, ఓకేనా. సో నాకు 2 మెసేజెస్ వచ్చి ఉంటాయి, టీమ్స్లో కదా, నా మెయిల్స్లో చూద్దాం, ఇగో కొంచెం 2 వచ్చాయి, 3 4 5 6 ఒక మెసేజ్, 3 4 5 7 ఒక మెసేజ్. చూడండి దీనికి రూట్ ఎలిమెంట్ ఉందా లేదా, ప్రతి దీనికి దీనికి ఒకటే రూట్ ఎలిమెంట్, ఓకేనా. చూద్దాం దీన్ని ఇక్కడ పెడదాము, బ్యూటిఫైర్లో పెడితే మీకు క్లియర్గా అర్థం అవుద్ది. ఫార్మాట్ పెడితే ఇంకా చూడండి. సో ఎన్ని ఉన్నాయి, ఒక రూట్ ఎలిమెంట్ ఉంది, ఓకేనా. ఈ రూట్ ఎలిమెంట్లు ఎన్ని ఉన్నాయి, ఒక 2 మాస్టర్ డేటాలు ఉన్నాయి. సో 2 మెయిల్స్ని ఒక కంబైన్ చేసి మీరు పంపించాం, దట్ ఈస్ ద కాల్ గ్రూపింగ్, ఓకేనా. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ సింగిల్ మెసేజే పెడతారు రియల్ టైంలో, అది గుర్తుంచుకోండి. ఎందుకంటే ద బిహేవియర్ ఆఫ్ స్ప్లిట్టర్ అనేది ఏంటి, ప్రాసెస్ చేసి ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి కొన్ని సినారియోలో యూజ్ చేస్తుంటారు గ్రూపింగ్. లెట్స్ టాక్ అబౌట్ ద వన్ మోర్ ఆప్షన్, స్ట్రీమింగ్, ఓకే. స్ట్రీమింగ్ అంటే లేదు, నువ్వు లైక్ యూ నీడ్ టు హ్యావ్ టు ప్రాసెస్ ద హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ద డేటా, ఓకేనా. స్ట్రీమింగ్ అంటే ఏంటి, డూప్లికేట్స్ 100 లక్ష రికార్డులు నువ్వు ప్రాసెస్ చేస్తున్నావు, 1,00,000 రికార్డులు బై డిఫాల్టే టిక్ మార్క్లో ఉంటుంది. సో నువ్వేం చేస్తావు, 1,00,000 రికార్డులు ప్రాసెస్ చేసేటప్పుడు కొన్ని డూప్లికేట్ రికార్డ్స్ కానీ ఏమైనా ఉన్నాయంటే ఆ డూప్లికేట్స్ని ఎలిమినేట్ చేయడానికి స్ట్రీమింగ్ అనేది యూజ్ చేస్తుంటారు, ఓకేనా. డూప్లికేట్ని ప్రాసెస్ చేయదు, ఓకేనా. దట్ కైండ్ ఆఫ్ సినారో ఇది యూజ్ చేస్తాం, ఓకేనా. నెక్స్ట్ ప్యారలల్ ప్రాసెసింగ్, ఇది ఇంపార్టెంట్, ఓకేనా. ప్యారలల్ ప్రాసెసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకు అంటే లెట్స్ టాక్ అబౌట్ ద వన్ బై వన్, ఓకేనా. సో నువ్వు ఒక 100 రికార్డ్స్ నేను ఇక్కడ ఇందాక మీకు చూపించినట్టు ఎన్ని, జస్ట్ ఎన్ని ఒక 2 రికార్డ్స్నే ప్రాసెస్ చేశాను, ఇది 4 రికార్డ్స్ ఉన్నది.
బట్ రియల్ టైంలోకి వస్తే ఎన్ని ఉంటాయి? ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ని ప్రాసెస్ చేస్తూ ఉంటాడు. ఓకేనా, ఇది ఎనేబుల్ చేయలేదు అనుకోండి, ఇది ఎనేబుల్ చేయలేదు మీరు, ఇలాగే ఉంది అన్చెక్లో ఉంటుంది బై డిఫాల్ట్. ఇలా ఉండేటప్పుడు మీరు ఒక ల్యాక్స్ ఆఫ్ రికార్డ్ని ప్రాసెస్ చేస్తున్నారు, అప్పుడు ఏమవుద్ది? పెర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే బై డిఫాల్ట్ ప్యారలల్ అంటే ప్యారలల్ రెండు ప్రాసెస్ ఉంటుంది, ప్యారలల్ ప్రాసెసింగ్, సీక్వెన్స్. అంటే సీక్వెన్స్ అంటే ఇది కానీ ఎనేబుల్ చేయలేదు అనుకో, ప్రాసెస్ డేటా అనేది వన్ బై వన్ ప్రాసెస్, ఒక రికార్డ్ అయ్యాక ఒక రికార్డు, ఒక రికార్డ్ అయ్యాక ఒక రికార్డు, అలా ప్రాసెస్ చేస్తుంది. సో అది కాకుండా అంతే కదా, దాని ప్యారలల్ ప్రాసెసింగ్కి సీక్వెన్స్ ప్రాసెసింగ్ డిఫరెన్స్ ఏంటి? ప్యారలల్ ఒకేసారి 100 రికార్డుని మల్టిపుల్ రన్ టైమ్ నోడ్స్ని ఉపయోగించి ప్రాసెస్ చేస్తుంటుంది. ఓకేనా, బట్ అదే సీక్వెన్స్లో అనుకో ఒకటి అయ్యాక ఒకటి, ఒకటి అయ్యాక ఒకటి, అలా ప్రాసెస్ చేస్తుంది. సో ఎప్పుడైనా వన్ బై వన్ ప్రాసెస్ చేసేటప్పుడు టైం ఆటోమేటిక్గా ఎక్కువ పడుతుంది. అదే కాదు, ఒకే మెసేజ్ని మల్టిపుల్ రన్ టైమ్ నోడ్స్ అనేవి ఎలాగా? ఒక పాత్ ఉంది, ఒక లైక్ ఒక క్రికెట్ మ్యాచ్ ఉంది. ఓకేనా, ఒక హండ్రెడ్ లారీ ఉంది, లారీలో కొన్ని మూటలు ఉన్నాయి, ఏవైనా సింపుల్గా ఎలా చెప్పాలి? ఓకేలేండి, ఒక ఒక ఎలా చెప్పాలి ఎగ్జాంపుల్ని? ఒక వస్తువు ఏదైనా ఒక బస్తా ఎత్తాలనుకోండి ఏదైనా, సో దాన్ని సూపర్ ఎగ్జాంపుల్ నాకు రావట్లేదు, లీవ్ ఇట్, ఓకే. సో ఇక్కడ ఈ విధంగా డేటాని వన్ బై వన్ ప్రాసెస్ చేసేటప్పుడు ఇది కానీ ఎనేబుల్ చేయకపోతే డేటాని వన్ బై వన్ ప్రాసెస్ చేస్తుంది, ఒకటి అయ్యాక ఒకటి, ఒకటి అయ్యాక ఒకటి. అది కంప్లీట్ అయ్యాక మాత్రమే సెకండ్ మెసేజ్ ప్రాసెస్ చేస్తుంది. సో ఆ విధంగా అయ్యేటప్పుడు మీకు ఏటవుద్ది? టైం పడుతుంది, టైం టేకెన్. ఓకేనా, ప్రాసెస్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో అందుకోసం ఏం చేస్తారంటే, నువ్వు ల్యాక్స్ ఆఫ్ రికార్డ్ని ప్రాసెస్ చేసేటప్పుడు దీన్ని ఎనేబుల్ చేస్తారు, ప్యారలల్ ప్రాసెసింగ్. ఓకే, ఎనేబుల్ చేస్తే చూడండి, నెంబర్ ఆఫ్ కాన్కరెంట్ ప్రాసెస్, టైమ్ అవుట్. ఇక్కడ మళ్ళీ రెండు ఆప్షన్స్ వచ్చాయి. ఓకేనా, నెంబర్ ఆఫ్ కాన్కరెంట్ ప్రాసెస్ అంటే ఎన్ని ప్రాసెస్ నువ్వు రన్ చేయాలి అంటే, ఒక మెసేజ్ని వచ్చిన 100 రికార్డులు వస్తాయనికి మల్టిపుల్ రన్ టైమ్ నోట్స్ ఫిట్ చేసి మనం త్వరగా ప్రాసెస్ చెయ్యి. ఒక పనిని ఒకటి చేస్తే ఎంత ఎఫిషియెంట్గా ఉంటుందో. ఇప్పుడు నాకు ఒక ఐఫ్లో డెవలప్మెంట్ చేయమని ఇచ్చారు. ఓకేనా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. ఒక ఐఫ్లోన్ డెవలప్మెంట్ చేసి ఇచ్చేప్పుడు నేను ఒక్కన్నా ఐఫ్లోన్ డెవలప్ చేయాలంటే ఫ్రమ్ ద స్క్రాచ్, నాకు ఎలాంటి సీనియర్స్ కానీ ఎలాంటి జూనియర్స్ లేకుండా చేయాలనుకుంటే నాకు అది 10 days పట్టచ్చు, 15 days పట్టచ్చు. అదే పనిని నలుగురం కలిసి సేమ్ అదే టీంలో నలుగురం కలిపి అదే ఐఫోన్ డెవలప్ చేసాం అనుకోండి, అది ఎంత వన్ వీక్ పని వన్ 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 డే ఆర్ 2 daysలో అయిపోద్ది. సేమ్ థింగ్ అంతే, మొత్తం డేస్ అని ఒక్కడే ప్రాసెస్ చేయకుండా మల్టిపుల్ రన్ టైమ్ నోడ్స్కి అసైన్ చేస్తాడు ఈ డేటాని. అసైన్ చేసేటప్పుడు వాళ్ళు మల్టిపుల్గా ప్రాసెస్ చేయడం వల్ల ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంటుంది. ఓకేనా, అంటే ఈ నెంబర్ ఆఫ్ కాన్కరెంట్ ప్రాసెస్ అంటే ఇన్ని ప్రాసెస్లో రన్ చేయాలి రన్ టైమ్ నోడ్స్ అనేది ఇక్కడ డెఫినేషన్. సో టైమ్ అవుట్, ఇక్కడ టైమ్ అవుట్ అంటే ఏంటి లేదు, ఇక్కడ 300 milliseconds కదా, ఇన్ సెకండ్స్, మిల్లీ సెకండ్స్ కూడా కాదు. సో ఆ సెకండ్స్ లోపల నువ్వు 100 రికార్డ్స్ని ప్రాసెస్ చేస్తున్నావు. ఓకేనా, 1 minute. సో టైమ్ అవుట్ అంటే ఏంటి? ఓకేనా, ఇది కదా మనం మాట్లాడుకున్నది. ఈ టైమ్ అవుట్ అంటే ఏంటి? నువ్వు ఇక్కడ ప్యారలల్ ప్రాసెసింగ్ క్లిక్ చేస్తావు, చేశాక ఈ టైమ్ అవుట్ వచ్చింది కదా, వచ్చేటప్పుడు నీకు 100 రికార్డ్స్ని అది స్ప్లిట్ చేశాడు, ఆర్ 1 lakh రికార్డ్ని. సో ఆ 1 lakh రికార్డ్స్ని సో నువ్వు 300 secondsలో కనుక కంప్లీట్ చేయలేదా ఇప్పుడు, ఓకేనా, నీకు ఆ ఇంటర్ఫేస్ అనేది ఫెయిల్ అయిపోద్ది, ఎందుకంటే దే ఆర్ గెటింగ్ ద టైమ్ అవుట్ ఇష్యూ. ఓకేనా, మనం ఆ పర్టికులర్, అందుకే దీని టైమ్ అవుట్లు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈ టైమ్ అవుట్ని చేంజ్ చేస్తుంటారు డేటా లోడ్ బట్టి. 1 minute పెడతారు, 2 minutes పెడతారు, 5 minutes పెడుతుంటారు. ఓకేనా, సో ఆ పర్టికులర్ టైం కానీ నువ్వు కానీ ప్రాసెస్ చేయలేదా ఫెయిల్ అయిపోద్ది. దట్ ఈస్ ద కాల్ టైమ్ అవుట్ ఆప్షన్. ఓకే, సో దెన్ టాక్ అబౌట్ స్టాప్ ఎక్సెప్షన్. ఇది చాలా ఇంపార్టెంట్, క్లియర్గా వినండి. సో స్టాప్ ఎక్సెప్షన్ అంటే ఏంటి లేదు, సింపుల్గా ఒక స్టాప్ ఎక్సెప్షన్ ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, అంటే స్టాప్ ఎక్సెప్షన్ ఈ చెక్ బాక్స్ ఉంది చూడండి, చెక్ బాక్స్ ఉంది, నేను సోర్స్ నుంచి ఇక్కడ 4 రికార్డులే ప్రాసెస్ చేస్తున్నాను. ఓకేనా, సో ఇందాకంటే ఇప్పుడు 4 కదా, సో ఈ 4 కాదు, నేను ఒక 4 lakhs అయినా చేస్తున్నాను, ఇప్పుడు 4 lakhs అయినా చేశాను, 4 lakhs చేస్తున్నాను కదా. 4 lakhs చేసేటప్పుడు 4 lakhs వద్దులండి, ఒక 10,000 10,000 రికార్డు ప్రాసెస్ చేశాను. 10,000 ప్రొసీవ్డ్, నైన్ 9,000 రికార్డ్స్ ప్రాపర్గానే ప్రాసెస్ అయిపోయింది. సో 9,001 రికార్డు దగ్గర ఏదో ఇష్యూ వచ్చింది. ఓకేనా, ఇది ప్యారలల్ ప్రాసెస్ సీక్వెన్స్లో ప్యారలల్ చేసేటప్పుడు వస్తే ఏమవుద్ది డేటా అనేది, అప్పుడు నెక్స్ట్ రికార్డ్ ప్రాసెస్ అవ్వదు. ఎందుకంటే అక్కడ నువ్వేం పెట్టావు? స్టాప్ అండ్ ఎక్సెప్షన్. ఇప్పుడు ఏదైనా నువ్వు డేటాను ప్రాసెస్ చేసేటప్పుడు
ఏదైనా ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఎయిదర్ ప్యారలల్ ఆర్ ఎయిదర్ సీక్వెన్షియల్. సో వచ్చేటప్పుడు ఓకేనా, సో ఆ ఏమైనా డేటా వచ్చి ఎర్రర్ వచ్చిందా, ఎంటైర్ నీకు డేటా ప్రాసెసింగ్ అనేది ఫెయిల్ అయిపోద్ది. ఓకేనా, దానికోసం ఏం చేస్తారు అంటే నువ్వు ఈ స్టాప్ అండ్ ఎక్సెప్షన్ అనేది అన్చెక్ చేస్తాం. ఓకేనా, ఇది చేస్తే ఇప్పుడు ఈ ఏదైనా ఎర్రర్ వచ్చింది, ఈ 10,000లో ఒక రికార్డ్ ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఏమవదు, రెస్ట్ ఆఫ్ ద రికార్డ్స్ ప్రాసెస్ అవుతాయి. సింపుల్గా 100 రికార్డ్స్ ఉన్నాయి, ఈ 100 రికార్డ్స్లో 90 రికార్డ్స్ ఓకే, 90 రికార్డ్స్ ప్రాసెస్ అయ్యి 91 దగ్గర ఎర్రర్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏమవుద్ది, ఫెయిల్ అయిపోద్ది. అలా కాదు, నాకు ఈ 91 వదిలేయి, కీప్ ఇట్ ఆన్ ద 90, వాట్ ఎవర్ ఎర్రర్ డేటా స్ట్రక్చర్ కానీ ప్రాపర్గా లేదు అని వచ్చిందనుకో, ఈ 99 వదిలేసి రిమైనింగ్ 91 వదిలేసి రిమైనింగ్ 91ని కంప్లీట్ చేసేస్తుంది, ప్రాసెస్ చేసేస్తుంది, స్ప్లిట్ చేసి డేటా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది. దట్ ఈస్ ద కాల్ స్టాప్ అండ్ ఎక్సెప్షన్. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఎక్కువ మనకు యూజ్ చేసేది ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే ఏంటి, ఇంటర్వ్యూలో కూడా అడుగుతాడు. ఎలా అడుగుతారు, ప్యారలల్ ప్రాసెసింగ్ ఎప్పుడు యూజ్ చేస్తావు, స్టాప్ అండ్ ఎక్సెప్షన్ ఎప్పుడు యూజ్ చేస్తాము అని. ఓకేనా, స్టాప్ అండ్ ఎక్సెప్షన్ ఎప్పుడు యూజ్ చేస్తాము, 100 రికార్డ్స్ని ప్రాసెస్ చేస్తే ఇన్ ద 100 రికార్డ్స్ వీఆర్ ఫేసింగ్ ఎనీ 1 or 2 రికార్డ్స్ విత్ డేటా ఇష్యూ ఆర్ స్ట్రక్చర్ ఇష్యూ, then ignore the rest of the 2 records, ignore the 2 records, we need to process the rest of the 98 records. That kind of scenario we have to enable the స్టాప్ అండ్ ఎక్సెప్షన్, దీన్ని డిజేబుల్ చేసిస్తే సరిపోద్ది. ఇదే ఉందనుకోండి, ఇప్పుడు 100 రికార్డ్స్ ప్రాసెస్ అవుతుంది, ఇంటర్ఫేస్ ఫెయిల్ అయిపోద్ది. దట్ ఈస్ ద కాల్ స్టాప్ అండ్ ఎక్సెప్షన్. ఓకే, నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటి, ప్యారలల్ ప్రాసెసింగ్ అంటే ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఇక్కడ కూడా అది. ఓకేనా, ఈ ప్యారలల్ ప్రాసెసింగ్ అనేది ఎందుకు అంటే, ఈ ప్యారలల్ ప్రాసెసింగ్ని మోస్ట్ ఆఫ్ ద కేసెస్ పర్ఫార్మెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఇంప్రూవ్మెంట్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ చేయడానికి ప్యారలల్ ప్రాసెసింగ్ అనేది యూజ్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఏదైతే ఇది స్ప్లిట్టర్ కదా, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఎండ్ టు ఎండ్. ఇప్పుడు చెప్పేటప్పుడు ఒక ఐఫ్లోనే మనం ఫెయిల్ చేద్దాం. ఓకే, ఒక 10 రికార్డులు ట్రిగ్గర్ చేద్దాము, అందులో ఒక ప్యారలల్ ప్రాసెసింగ్ యూజ్ చేద్దాము, స్టాప్ అండ్ ఎక్సెప్షన్ కూడా యూజ్ చేద్దాం. ఒక 2 రికార్డ్స్ని 10 రికార్డ్స్ని ట్రిగ్గర్ చేసేటప్పుడు 2 రికార్డ్స్ని రాంగ్గా ట్రిగ్గర్ చేద్దాము, అప్పుడు ఎలా వర్క్ అవుతుందో వీ నీడ్ టు టెస్ట్ ఇట్. సో దిస్ ఈజ్ ద ప్యారలల్ ప్రాసెస్, దిస్ ఈజ్ ద ఎంటైర్, ఇంతవరకు మనం చెప్పుకునేది జనరల్ స్ప్లిట్టర్. ఓకేనా, సో నెక్స్ట్ క్లాస్లో నేను ఇటరేటివ్ స్ప్లిట్టర్ చెప్తాను. సో ఇప్పుడు ఏదైతే జనరల్ స్ప్లిట్టర్ కోసం మాట్లాడుకున్నామో, ఇందులో ఏమైనా మీకు అర్థం కాని ఏమైనా ఉంటే ప్లీజ్ లైక్ కామెంట్ ఇన్ యూట్యూబ్ ఛానల్. ఓకే, సో ఏమైనా కామెంట్ చేయండి, మీకు ఏమైనా అర్థం కాకపోతే దట్ ఈస్ ది ఇష్యూ, ఎలా యూజ్ చేస్తారని. సో అది. ఓకే, థ్యాంక్ యూ.